మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ అంటున్న మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనానికి పోయే ద్వారము వెడల్పుగా ఉన్నది, ఆ దారి విశాలమైనది, దానిని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అంటుంది. అంటే మనిషి జీవితంలో విశాలతను కోరుతూ, మనిషి జీవితంలో ఈ యొక్క వెడల్పు మార్గంలో నడిపించబడుతూ, అంటే తన యొక్క సొంత ఆలోచనలతో నడిపించబడుతూ అనేకమైన వాటితో తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అంటున్నమాట ఇరుకు ద్వారము అంటే ఈ ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి ప్రయాసపడమంటుంది. ఇరుకు ద్వారమును ప్రవేశించండి అంటుంది. అంటే ఈ ఇరుకు ద్వారములో ప్రవేశించువారు తక్కువ అంట, కొందరే అంటుంది. ఈ జీవముకు పోరు మార్గము ఇరుకును, ఆ దారి సంకోచితమై ఉన్నది అంటుంది. అంటే దీనిని మాత్రం కనుగొనువారు కొందరే అంటుంది. ఈ దినం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి నాశనానికి పోయే మార్గమేమో వెడల్పుగా ఉంటుంది, జీవమునకు పోయే మార్గమేమో సంకోచితముగా, అది ఇరుకుగా ఉంటున్న స్థితి కనబడుతుంది. అయితే మనం ఈ దినమున మన యొక్క జీవితాల్లో ఏం చేయాలి అంటే, ఈ ఇరుకు ద్వారమును ద్వారిలోనికి ప్రవేశించడానికి మనము ప్రయాసపడాలి. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి, ఇరుకు ద్వారమున మన జీవితాలు నడిపించుకొనుటకు మనం ప్రయాసపడాలి. మనిషి జీవితంలో ఎలాంటి స్థితి అంటే, తమకు ఇష్టమైన మార్గంలో తమ జీవితాలు నడిపించబడుతూ ఉంటాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నాశనానికి పోయే ద్వారంలో ఏ పరిస్థితి ఉంటది అంటే, దుష్టుని యొక్క మార్గము, అంటే దుష్టుని యొక్క చొప్పున వారి జీవితాలలో ఆలోచిస్తున్న పరిస్థితి, దుష్టుల ప్రకారము తమ జీవితాలు నడిపించుకుంటూ వారు నాశనానికి ఆ ద్వారమును నడిపించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ దీనిలో తమ జీవితాలు ఏం చేయబడతాయంటే, గర్వమైన హృదయం చేత నడిపించుకుంటూ తమ జీవితాలు మార్గమును చూపించిన మార్గంలో నడిపించబడలేని పరిస్థితి ఉంటుంది. మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే, బోయేరు కుమారుడైన బిలాము దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి, ఆ చక్కని మార్గాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క వ్యక్తి దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించను కనుక అతడు తన జీవితంలో ఉన్న మార్గాన్ని విడిచిపెట్టేసి తన జీవితంలో నాశనానికి తీసుకెళ్లే పరిస్థితిలో మార్గంలో నడిపించబడుతున్నాడు. ఇక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది ఏం చేయబడుతుంది అంటే, మనిషికి దుష్టుని యొక్క చొప్పున, అంటే ఇది ఆలోచన నడిపిస్తుంది, ఆలోచనలో తమ జీవితాలు నడిపించబడే స్థితిలో తీసుకొస్తుంది. ఈ యొక్క మనిషి తమ జీవితాలలో లోక సంబంధమైన ఆలోచనల చేత సాతాను యొక్క ఆ యొక్క ఆలోచనలను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే ఇది మన జీవితాలలో ఈ దెయ్యముల వంటి జ్ఞానం ఒకటి ఉన్నది. ఈ లోక జ్ఞానం మనుషుల జీవితాల్లో ప్రకృతి సంబంధమైనది. ఇది ఈ దెయ్యముల వంటి జ్ఞానం ఉంటుంది.
అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే తన యొక్క జీవితాలలో సొంత ఆలోచనల చేత నడిపించబడుతూ ఆ మార్గములో తమ జీవితాలలో దుష్టుడు ఏది మాట చెబితే ఆ మాటలో అనుసరించే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు తెలిసిన మాట, అవ్వ ఆదాముల యొక్క జీవితాలలో దేవుడు శ్రేష్టమైన వాటిగా వారినిగా నడిపించాడు. అయితే కానీ వారు ఎప్పుడు ఏం పరిస్థితికి తీసుకొచ్చారు? అపవాది తమ జీవితాలలో వేసిన ఇత్తమును బట్టి ఆ మార్గంలో నడిపించబడిన పరిస్థితి. అప్పుడు దాని పరిస్థితి తన యొక్క పరిమాణం ఏమిటి అంటే ఆ తోటలోంచి వెలివేయబడిన పరిస్థితి కనబడుతుంది. మనకు తెలిసిన మాట జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క హిజ్కియా ఏం చేశాడంటే, హిజ్కియా గర్వ హృదయం కలిగిన వాడై నాశనానికి పోయే మార్గము అంటే నాశనానికి పోయే ద్వారము అంటే ఆ మార్గంలో నడిపించబడ్డాడు. ఈ యొక్క వ్యక్తి హిజ్కియా తన జీవితంలో పరిమాణం దాని యొక్క స్థితిని బట్టి దాని వలన పొందుకున్న పరిస్థితి ఏమిటి అంటే మరణకరమైన రోగము కలిగిందంట. ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దామండి. ఈ నాశనానికి పోయే మార్గము మనిషి జీవితాల్లో వెడల్పుగా ఉంటుంది. ఈ నాశనానికి పోయే మార్గము విశాలంగా ఉంటుంది. ఈ నాశనానికి పోయే మార్గంలో అనేక మంది ఆ యొక్క మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు. దినము మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క జ్ఞానము లేని పరిస్థితుల్లో వారు నడిపించబడుతున్న స్థితి. ఇంకా వారి యొక్క హృదయాలలో ఏం చేస్తూ ఉంటారంటే ధనాపేక్షతో నాశనములో వారు ముంచివేయబడే పరిస్థితి వస్తుంది. ధనము మీద మనసు పెట్టుకొని, ధనం మీద ఆశ పెట్టుకొని తమ యొక్క జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా వీరి యొక్క జీవితాలలో ఏం చేస్తూ ఉంటారంటే అవిశ్వాసం చేత నడిపించబడతారు. దేవుని యందు నిరీక్షణతో నడిపించబడి దేవుని యందు విశ్వాసంతో నడిపించబడలేని పరిస్థితి కనబడుతుంది. వీరి జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే నోటి మాట వారి జీవితాలలో వారికి నాశనాన్ని తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. తమ యొక్క నోటిని కాపాడుకోలేని పరిస్థితి. ఆ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి. ఈ నోటి ద్వారా తమ జీవితాలు నాశనానికి తీసుకెళ్లే మార్గంగా మార్చబడే పరిస్థితి వస్తుంది. ఇంకా వీరి యొక్క జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టి ఆ దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసుకొని తమ యొక్క మార్గాలు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయే పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉంటారు. ఇవన్నీ మనిషి ఏ విధమైన పరిస్థితుల్లోకి తీసుకొస్తున్నారంటే ఇది నాశనానికి తీసుకెళ్లే ద్వారము, ఇది నాశనానికి తీసుకెళ్లే మార్గం. ఈ మార్గం ఏం చేయబడుతుంది అంటే తమకు ఇష్టమైన మార్గంగా నడిపించబడుతుంది. తమ జీవితాలు ఇది ద్వారము విశాలంగా ఉంటుంది కదా. దీన్ని బట్టి వారి జీవితాల్లో నడిపించబడుతున్న పరిస్థితిలో వారు ధనాపేక్షలతో వారు దేవుణ్ణి మరిచిన వారిగా అవిశ్వాసము చేత దేవుని యొక్క జ్ఞానం లేని పరిస్థితిలో గర్వహృదయముతో నాశనానికి పోయే మార్గములాగా అంటే దుష్టుని యొక్క మార్గములో దుష్టుని యొక్క ఆలోచన చొప్పున ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. ఇది ద్వారము వెడల్పు, ఈ ద్వారము విశాలము, ఈ ద్వారము మనిషి జీవితంలో సంతోషము అంటే ఈ యొక్క జీవితాలలో లోక సంబంధమైన సంతోషం చేత నింపబడిన స్థితి కనబడుతుంది. ఈ లోకమైన సంతోషము తమ జీవితాల్లో ఏ పరిస్థితుల్లోకి తీసుకొస్తుంది అంటే అది కొంతవరకే ఉంటది. ఈ ధనాపేక్ష కలిగిన వారుగా తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ బోయారు కుమారుడైన బిలాము చూపించిన మార్గంలో త్రోవ తప్పిపోయిరి అని చెబుతుంది. ఈ యొక్క త్రోవ తప్పిపోవటకు కారణం ఏమిటి అంటే ఈ మనిషి తన జీవితంలో దుర్నీతి వల్ల కలిగిన బహుమానాన్ని ప్రేమించాడు. ఈ బహుమానాన్ని ప్రేమించిన దాన్ని బట్టి తన జీవితంలో ఈ విధమైన స్థితి కలిగి ఉన్నాడు.
ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నువ్వు ఏ విషయంలో తప్పిపోయి ఉన్నావు, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని యొక్క సన్నిధికి వ్యతిరేకంగా నాశనానికి పోయే మార్గంలో నీ యొక్క హృదయం గర్వమైన హృదయం చేత నింపబడుతూ విశాల మార్గాన్ని నువ్వు ఏర్పరచుకున్నావేమో. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ యొక్క స్థితి ఏ పరిస్థితిలో ఉన్నదో, నీవు ఏ ధనానికి మనసు పెట్టుకున్నావో, ఏటి మీద నీ జీవితంలో దేవుని యొక్క మర్చిపోయే పరిస్థితుల్లో నువ్వు నడిపించబడుతున్న స్థితి అన్నదేమో. నీతో మాట్లాడుతున్న మాటలో నువ్వు ఏ రీతిలో నీ జీవితాన్ని వెనకకు వేసుకుంటున్నావు, నీకు ఇచ్చిన జీవ మార్గాన్ని విడిచిపెట్టేసుకొని ఆ నాశనానికి పోయే మార్గంలో ఈ యొక్క విశాలమైన మార్గము, ఇష్టానుసారమైన మార్గం చేత నడిపించబడుతున్న పరిస్థితి ఉందేమో. మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క లాజరు ధనవంతుడు మన జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క లాజరు ధనవంతుడు, ఈ యొక్క లాజరు దరిద్రుడిగా కనబడుతున్నాడు లోకంలో. తన జీవితంలో పుళ్ళు కురుపుల చేత నింపబడిన వాడే. అతడు ఒక ఇంటి వద్ద పడి ఉన్నాడని చెబుతుంది. అతడు తన జీవితంలో ఆ పుళ్ళు కుక్కలు వచ్చి నాకిన పరిస్థితి, అంటే ఒక దరిద్రతలో స్థితిలో ఉన్నాడు. ఇంకొక ఈ ధనవంతుడేమో తనకు ఇష్టానుసారమైన మార్గంలో ఆ ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నాడు. ఇష్టానుసారంగా తన జీవితాన్ని నడిపించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీరి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరికి మరణం వచ్చింది. కానీ ఇక్కడ ఏ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలోనికి చేర్చబడ్డాడు అంటే, ఈ యొక్క జీవ మార్గంలోనికి ప్రవేశించాడు అంటే, ఇతడు తన జీవితంలో బాధల చేత, కురుపుల చేత వేదన చెందుతున్న తను దేవుని యందు నిరీక్షణతో నడిపించబడిన వ్యక్తి కనుక, తన మార్గము దేవుని ఎదుట సరి అయినదిగా ఉంది కనుక ఆ జీవ మార్గంలోనికి ప్రవేశించడానికి అతడు అర్హతను పొందుకున్నవాడిగా కనబడుతున్నాడు. అంటే ఈ జీవ మార్గము పరలోక రాజ్యము, ఈ నాశనకరమైన మార్గము ఈ యొక్క నరకానికి వెళ్ళే పరిస్థితి. ఈ ధనవంతుని యొక్క పరిస్థితి ఎలాంటిదంటే, అతడు తనకి ఇష్టానుసారంగా నడిపించబడ్డాడట. తనకి ఇష్టం వచ్చినవన్నీ తన జీవితంలో చేశాడని చెబుతుంది. కానీ తన యొక్క పరిస్థితి ఎలాంటిదంటే నాశనానికి తీసుకెళ్లే పరిస్థితి. ఆ నాశనానికి పోయే మార్గము పరిస్థితి అతని జీవితంలో. ఆ ద్వారము తన జీవితంలో ఏ విధంగా నడిపించబడిందంటే, ఒక నరకంలో పోయి యాతన పెట్టబడుతున్న పరిస్థితి. ఈ వేతన పట్టబడుతున్న పరిస్థితి ఎందుకంటే, ఈ లోకానుసారంగా తమ జీవితాలు దేవుని యొక్క మార్గంలో నిలకడలేనిగా, దేవుని యొక్క సన్నిధిలో ఆ ధనాపేక్షతో నడిపించబడుతున్న పరిస్థితులను బట్టి ఈ యొక్క నరకానికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది కదా. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ యొక్క జీవితంలో ఏం చేయాలి అంటే, ఈ జీవానికి పోవాలంటే ముందు ఆయన యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడని ఆయనను విశ్వసించి ఆయన ఎదుట నువ్వు నడిపించబడాలి. 2, నీ జీవితంలో ఆ విశ్వాసములో నీ జీవితాన్ని ఆ నిలకడగా ఆ విశ్వాసములో నీ యొక్క స్థితిని బట్టి నిరీక్షణతో కొనసాగించబడాలి. నీ జీవితంలో ఆత్మానుసారమైన మనసు చేత నడిపించుకుంటూ జీవితాన్ని నడిపించుకుంటూ సహాయం ఆ యొక్క నడిపించబడిన వాడిగా నువ్వు మార్చబడాలి. అంటే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితం బట్టి ఆత్మసారంగా ఆత్మను కలిగిన వారిగా ఆ నడిపించబడి ప్రతి మనుష్యంలో ఈ ఆత్మ నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే, మనస్సాక్షిని నేరారోపణ చేస్తుంది. నువ్వు ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు అనే స్థితిలో అది ఆత్మ నిన్ను పురుకొల్పుతుంది. అప్పుడు నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు మంచిదాన్ని అనుకుంటావో, ఎప్పుడైతే నీ యొక్క మార్గంలో ఏదైతే నీకు జీవం కలుగజేస్తుందో, ఏదైతే నీకు నెమ్మదిని కలుగజేస్తుందో, ఏదైతే నీ జీవితంలో సంతోషం చేత నింపబడుతుందో ఆ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. అలాగే ఈ మార్గంలో సహోదరులను ప్రేమించగలిగినదిగా మార్చబడుతుంది. ఇది సహోదరులను ప్రేమించడం ద్వారా ఈ జీవములోనికి ప్రవేశించగలిగినదిగా మార్చబడుతుంది. అలాగే ఇది
ఉపదేశానుసారముగా అంటే ఈ ఒక్క వాక్యాల ద్వారా తమ జీవితాలను సరిచేసుకుంటూ నిత్యము దేవుని ఎదుట భయభక్తులతో నడిపించబడగలిగింది ఈ జీవమునకు పోవు మార్గము. మరి నువ్వు ఏ మార్గంలో నడిపించబడుతున్నావు? నువ్వు ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? ఆ జీవమునకు పోయే మార్గంలో ఏర్పరచబడి నడిపించబడుతున్నావా? లేక నీ స్థితిని బట్టి ఏ విధమైన లోకానుసారమైన జీవితంలో నడిపించబడుతూ ఆ నాశనానికి పోయే ద్వారంలో ప్రవేశించే పరిస్థితి ఉన్నదా? ఇంకా దీనిలో ఏం చేయబడుతుందంటే ఐక్యత కలిగిన స్వభావం కలగజేస్తుంది. ఇది శాశ్వత జీవమును పొందుకున్నట్టుకు కారణం చేస్తుంది. ఈ శాశ్వతమైన జీవము అంటే ఈ పరలోక రాజ్యములో నిత్యము దేవుని ఎదుట తమ జీవితాల్లో స్తుతించేవారుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానము చేయుచున్న ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఒక అర్హత కలిగిన వారిగా మార్చబడతారు. మరి మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నామో, ఏ విధమైన జీవితాన్ని నడిపించుకుంటున్న పరిస్థితి కనబడుతుందో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటే ఎవరి యొక్క జీవితాలు ఏ విధంగా వెళ్ళినయో మనకు కనబడుతుంది. నాశనానికి పోయే మార్గము విశాలంగా ఇష్టానుసారంగా ఉంటది. కానీ జీవమునకు మార్గము తమ జీవితాలలో దేవుని ఎదుట నిరీక్షణ ఉంచినప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, రోగాలు వస్తాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా నడిపించబడాలి, స్థిరంగా నడిపించబడాలి. ఆ మార్గంలో వారి జీవితాలను బట్టి ఏ స్థితిలో నడిపించబడతారో దానిని బట్టి ప్రతిఫలం వస్తుంది. అందుకే కదా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నామండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. తర్వాత మాట కూడా ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్న మాట, అన్యాయము చేయవాడును ఇకను అన్యాయము చేయనేమో, అపవిత్రుడైన వాడిని ఇకను అపవిత్రుడిగా ఉండనేమో, ఆ నీతిమంతుడును ఇకను నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుడును ఇకను పరిశుద్ధుడిగా ఉండనేమో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను ఎవరికి సిద్ధపరిచానో జీతం ఒకటి ఉన్నది, ఆ జీతాన్ని నేను ఇస్తానంటున్నాడు. అంటే మన జీవితాలలో అన్యాయమైన పరిస్థితిలో అంటే లోకంలో మన జీవితాలు నడిపించబడ్డాయంటే ఈ నాశనానికి పోయే మార్గాన్ని మనం ఏర్పరచుకున్నట్లుగా ఉంటది. ఈ యొక్క మార్గము మన జీవితాలలో విశాలంగా ఇష్టానుసారంగా తమ ఉన్న జీవితాలు నడిపించబడుతూ వెడల్పుగా ఉంటది కనుక ఈ వెడల్పు మార్గంలో అనేకులు ఉన్నారంట. కానీ ఇక్కడ ఇరుకు ద్వారంలో ప్రవేశించమంటున్నాడు. ఈ యొక్క ఇరుకు ద్వారంలో ప్రవేశించుట కష్టమే. అంటే నీతిగా నడిపించబడుట కష్టమే, పరిశుద్ధుడిగా నడిపించబడుట కష్టమే. కానీ ఆ దేవుని యొక్క మార్గంలో నీ జీవితంలో నిలిచి ఉంటే దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతాలను జరిగించుకొని నీ స్థితిని బట్టి ఆ జీవముకు పొరుగు మార్గములో ఆ జీవమునకు ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి నీ స్థితిని బట్టి ఆయన నీకు జీతము ఇస్తానంటున్నాడు. ఈ జీతాన్ని నువ్వు పొందుకునే విధంగా ఈ జీతాన్ని పొందుకునే స్థితిలో నీవు నీ జీవితంలో ఏం చేయాలంటే పరిశుద్ధతలో నిలబడి ఉండాలి. నీ జీవితంలో నీతిమంతునిగా అంటే నీతిని అనుసరిస్తూ జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకునే స్థితిలో నువ్వు నడిపించబడాలి. అప్పుడు నీ జీవితంలో ఏది కావాలో, ఎప్పుడు ఏ స్థితిలో నీకు దేవుడు ఏమి ఇవ్వాలో
ఆయన అనుగ్రహిస్తాడు. ఈ జీవమునకు మార్గము ఇది ఇరుకుగా విశాలంగా ఉండదు, ఇది ఇరుకుగా ఉంటుంది కనుక ఈ ఇరుకుగా ఉన్న మార్గంలో నడిపించబడితే తగిన సమయంలో ఇప్పుడు ఎలా ఉందంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మన యొక్క జీవితాల్లో విశాలతను కోరుకున్నాం అనుకో ఉండే పరిస్థితి ఎలాంటిదంటే మనము ఇరుకులోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అదే ఇప్పుడు మనం ఇరుకులో నడిపించబడ్డాం అనుకో దేవుడు మరలా వెళ్ళే మార్గంలో నీ జీవితంలో ఒక విశాలతను అనుగ్రహించి నీ జీవితంలో ఒక సంపూర్ణమైన జీవమును అనుగ్రహించి ఆ జీవమునకు మార్గంలో నీ జీవితంలో అనేకులు ఆ ప్రదేశంలోనికి ప్రవేశించడానికి అర్హత కలిగి ఉండే పరిస్థితి కలుగుతుంది. అంటే ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే కొంచెం కష్టపడాలి ముందు కష్టపడితే తర్వాత మన జీవితాలు సుఖపడడానికి అంటే సంతోషముగా నింపబడడానికి ఈ యొక్క మార్గంలో మన జీవితాలు ఈ స్థితిలో నడిపించుకుంటే మనకి నెమ్మదిని కలుగజేస్తుంది తర్వాత. అదే నువ్వు ఇష్టానుసారంగా జీవించావంటే తర్వాత ఉన్న పరిమాణం ఎలాంటిదంటే ఇరుకులోనికి అంటే ఇవి పరిస్థితుల్లో కష్టంలోనికి మార్గము పరిస్థితి కలుగుతుంది కనుక నీకు ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు ఏ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకుంటున్నావో నాశనానికి పోయే మార్గము ఒకటి ఉన్నది, జీవముకు పోయే మార్గము ఒకటి ఉన్నది. నువ్వు ఏ ద్వారములో ప్రవేశించాలని ఆలోచన చేత నడిపించబడుతున్నావో ఈ ఆలోచనల మీద జ్ఞాపకం చేసుకుంటూ ఈ దుష్టుని యొక్క ఆలోచన చెప్పు నడిపించబడిన వాడు నాశనానికి వెళ్తాడు. గర్వహృదయము చేత దేవుని జ్ఞానం లేకుండా నడిపించబడుతున్న స్థితిని బట్టి ధనాపేక్షతో అవిశ్వాసముతో ఓరు కనుక మాట్లాడిన పరిస్థితి నోటి ద్వారా అనేకమైన మాటలు మాట్లాడుతూ ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి మర్చిపోయిన స్థితిలో అలాంటి స్థితిలో ఉంటే నాశనానికి మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నామని గుర్తు చేసుకో. అదే జీవమునకు మార్గములను జీవితాలను బట్టి ఆయన యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుడు కనుక ఆయనను ఆరాధించగలుగుతూ నువ్వు నడిపించబడితే అలాగనే ఆయన యందు విశ్వాసం చేత నడిపించబడుతూ ఆత్మానుసారమైన మనసు చేత నువ్వు నింపుకుంటే ఆ దైవ భక్తిలో నీ జీవమును కలిగి చేసుకుంటూ ఆ దైవ యందు దేవుని యందు భయభక్తులతో నడిపించబడితే ఆయన నీకు కలిగిన సహోదరులను ప్రేమించగలిగిన మనసుంటే నువ్వు అలాగనే ఆ వాక్యానుసారమైన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి నడిపించబడితే ఈ విధమైన స్థితిలో ఐక్యత కలిగి నువ్వు ఆ యొక్క స్థితిని బట్టి నువ్వు సమాధానకరమైన స్థితిలో నడిపించబడితే ఆయన నీకు ఒక జీవ మార్గాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక నీవు నీ జీవితంలో ఏటిని ఏర్పరచుకున్నావో నీవు ఏమేమి సిద్ధపరచుకుంటున్నావో ఆయన నీ ఎదుటే ఉంచి ఉన్నాడు. నువ్వు అన్యాయముగా చేస్తే అన్యాయముగా వచ్చే జీతాన్ని పొందుకుంటావు. నీ జీవితంలో అపవిత్రమైన పరిస్థితిలో ఉంటే అపవిత్రమైన జీతాన్ని నువ్వు పొందుకునే స్థితిలో ఉంటావు. నీతిమంతుని జీవితంలో ఏ విధమైన నీతిని అనుసరిస్తే ఆ నీతిని ఆ మంతుని యొక్క జీతాన్ని పొందుకునే స్థితిలో నడిపించబడతావు. ఆ పరిశుద్ధతలో నిలబడితే ఆ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్న జీవితాన్ని బట్టి నీ జీవితంలో జీతం అనుగ్రహించబడుతుంది. కనుక నీ జీవితంలో ఏది ఏర్పరచుకుంటావో అది నీ చేతిలో ఉన్నది. రెండు ఈ ఎదుటి నుంచి ఉన్నాడు, నాశనానికి మార్గము, జీవమునకు మార్గము. నువ్వు ఏది ఏర్పరచుకుంటావో నీ జీవితంలో గుర్తు చేసుకుంటూ ఆ జీవం పోరు మార్గములో నడిపించబడాలని ఆశపడి ఈ మాటలు మీ జీవితాల్లో అనేకమైన అద్భుత ఆశ్చర్యకాలు జరిగించి మీ యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క మార్గములు సరిగా నడిపించుకుంటూ మీరు ఆ నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుదురుగాక. ఆమేన్. ఈ మాటలు మీనికిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మాతో నా తండ్రి మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఉదయ కాలం నా తండ్రి మాకు మార్గాలను చూపించారు నా తండ్రి. ఒక నాశనమైన మార్గము అయా నా తండ్రి, ఒకటి జీవమునకు పోయే మార్గము అయా ఈ నాశనానికి పోయే మార్గము నరకానికి తీసుకెళ్తుందని, అయా జీవమునకు పోయే మార్గము అయా పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. కనుక మా జీవితాలలో అయా ఇరుకులలో తండ్రి మేము ప్రమర్శించమంటున్నాం. అట్టి కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేసి మీరు బలపరచమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.